హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్. పశ్చిమ బెంగాల్ తమిళనాడులో సంచలన ఫలితాలు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళదాం. టీవీకే అధినేత విజయ్ నివాసానికి చేరుకున్న నటి త్రిష ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. నటి త్రిష విజయ్ గెలవాలంటూ శ్రీవారిని కోరుకున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు నిజమయ్యాయి. ఒక్క తమిళనాడు తప్ప. తమిళనాడులో విజిల్ మోత మోగిపోయింది. సింహం సింగిల్గానే సత్తా చాటింది. విజయ్ మేనియాతో అధికార ప్రతిపక్ష కూటములు చెల్లా చెదురైపోయాయి. గత 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలను శాసిస్తున్న డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలను, వాటి కూటములను వెనక్కి నెట్టేసి టీవీకే అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తోంది. పార్టీ పెట్టిన 26 నెలల్లోనే ఈ స్థాయి విజయం అంటే మాటలు కాదు. అటు వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయి. ఊహించినట్లుగానే బెంగాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 1980 నుంచి మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ తమ బలాన్ని పెంచుకుంటూ చివరకు బెంగాల్ని శాసించే స్థాయికి బీజేపీ చేరుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీ 2016లో 3 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. చివరకు 2019లో 40% ఓట్లతో 18 లోక్సభ స్థానాలు, 2021 ఎన్నికల్లో 39% ఓట్లతో 77 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇప్పుడు అత్యధిక స్థానాలతో బెంగాల్ గడ్డపై జెండా పాతబోతోంది. ఇక కేరళంలో ఊహించినట్టుగానే యూడీఎఫ్ కూటమి దూసుకెళ్తోంది. అసోం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అత్యధిక స్థానాలతో దూసుకుపోతోంది. అసలు తమిళనాట టీవీకే ప్రభంజనం ఎలా సాధ్యమైంది? విజయానికి దోహదపడ్డ అంశాలేంటి? బెంగాల్లో 4వసారి అధికారంలోకి రావాలన్న దీదీ కళ ఎలా చెదిరిపోయింది? అక్కడ బీజేపీ విజయానికి సహకరించిన అంశాలేంటి? కేరళంలో విజయన్ పాలనను ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఇలాంటి అంశాలపైన మాట్లాడదాం. ముందుగా ఇప్పటి వరకు తమిళనాడుకు సంబంధించినటువంటిది మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ను ఒకసారి చూస్తే, తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలలో దూసుకెళుతోంది. ఏఏడిఎంకే ఎస్ రైట్. టీవీకే అధినేత విజయ్ నివాసానికి త్రిష చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ ఉదయం తిరుమలలో శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. విజయ్ గెలవాలంటూ ఆమె దైవ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారనే దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. రైట్, తిరుమలలో శ్రీవారిని త్రిష దర్శించుకున్నారు. తర్వాత ఇంటికి చేరుకున్నారు. విజయం సాధించాలని ఆమె ప్రార్థనలు కూడా చేశారు. ఆ ప్రార్థనలు ఫలించినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. టీవీకే 110 స్థానాల్లో దూసుకుపోతోంది. ఏఐడిఎంకే 62, డిఎంకే 52 స్థానాల్లో ఇప్పటి వరకు దూసుకుపోతున్నటువంటి మనకంటున్నటువంటి ట్రెండ్స్ను బట్టి అర్థమవుతుంది. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు యాదగిరి రెడ్డి గారు, మేనేజింగ్ ఎడిటర్ సాక్షి టీవీ, అలాగే అమర్నాథ్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, రవికాంత్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. రైట్, టీవీకే ఆఫీసు నుంచి మా ప్రతినిధి లోకేష్ మనకు అందుబాటులో ఉన్నారు. లోకేష్, ఈశ్వర్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ కూడా విజయ్ టీవీకే పార్టీ అధినేత ఒక ట్రెండ్ సృష్టించారనే చెప్పాలి. ఏదైతే ఇప్పటికే నడుస్తున్నటువంటి ట్రెండ్స్లో దాదాపు 110 స్థానాల్లో కొద్ది క్షణాల మీదే వచ్చినటువంటి విషయం ఇది. ఈసీ వెబ్సైట్లోనే కనిపిస్తుంది మనకు, అఫీషియల్ వెబ్సైట్లోనే దాదాపు 110 స్థానాల్లో లీడింగ్లో ఉండేటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఏఐడిఎంకే 57 స్థానాలతో, అదేవిధంగా అధికార పార్టీ అయినటువంటి డిఎంకే కేవలం 48 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. అనుకున్నట్టుగానే విజయ్ ఏదైతే విశ్వసించారో, అదేవిధంగా ఏషియన్ మై ఇండియా ఏదైతే సర్వే రిపోర్ట్ ఇచ్చిందో, సో అన్ని స్థానాలకు ఇటు
విజయ్ రానున్నాడు, ఆ ఫిగర్ని అందుకోగలుగుతున్నాడు అనేటువంటిది నిజమవుతుంది. దాదాపు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వెళ్తున్నాడు. ఇప్పటికే 110 స్థానాలంటే ఇక కావాల్సింది కేవలం 8 స్థానాలే మ్యాజిక్ ఫిగర్కి. ఆ మ్యాజిక్ ఫిగర్కి అందుకుపోతున్నాడు. సో ఇందులో భాగంగా విజయ్ ఇంట్లో అదేవిధంగా కార్యాలయం వద్ద సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే విజయ్ ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పి నటి త్రిష ఇవాళ ఉదయమే తిరుమలని శ్రీవారికి దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా చేశారు ఆమె. టీవీకే పార్టీ అధినేత విజయ్తో పాటు ఆయన అధికారం అదేవిధంగా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కూడా ఆమె ప్రత్యేకంగా స్వామివారిని కోరుకున్నట్లుగా కూడా ఇటు మీడియాకు కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరోవైపు తిరిగి ప్రయాణమైనటువంటి త్రిష కొద్దిసేపటి క్రితమే విజయ్ ఇంటికి వచ్చింది. విజయ్కి అభినందనలు అదేవిధంగా శుభాకాంక్షలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అది చాలా బ్రేకింగ్ విజువల్స్గా కూడా చెప్పొచ్చు. మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ పైన పూర్తి స్థాయిలో హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలోనే విజయ్ యొక్క విజయానికి దోహదపడినటువంటి అంశాలు ప్రధానమైన ఒక ఎత్తు అయితే ప్రధానంగా త్రిష ప్రార్థనలు కావచ్చు, అదేవిధంగా అభినందనలు జరిపేది కూడా ఇప్పుడు ఒక బ్రేకింగ్ వార్తగా కూడా చెప్పొచ్చు. లోకేష్, మొదటి నుంచి మనం ఈ ఎగ్జిట్ పోల్స్ చూసినప్పుడు యాక్సిస్ మై ఇండియా మాత్రమే టీవీకే విజయం సాధించబోతుందన్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చింది. మొదటి నుంచి విజయ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా? ఆ పార్టీ నాయకులు కాన్ఫిడెన్స్తో ఉన్నారా? ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే ఎగ్జిట్ పోల్లో చెప్పడాన్ని. ఎస్, మీరు అన్నట్టుగా అన్ని సర్వే రిపోర్ట్లు కూడా పూర్తి స్థాయిలో అధికార డిఎంకే పార్టీకే కూడా విజయం చేకూరుతాయని చెప్పి కూడా వెల్లడించాయి. అయితే కేవలం మీరు అన్నట్టుగా యాక్సిస్ మై ఇండియా సర్వే రిపోర్ట్ మాత్రమే టీవీకే పార్టీ అధినేత విజయ్ పార్టీ పూర్తి స్థాయిలో దాదాపు 90 స్థానాల నుంచి కూడా 128 స్థానాల వరకు కూడా కైవసం చేసుకొని అధికారం చేపడుతుంది అని వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే అందరూ కూడా దాన్ని కొట్టిపాడేశారు. అసలు మొదటిసారి రాజకీయాల్లోకి రావడము, పార్టీని నెలకొల్పడము, 234 స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టడము, ఏ విధమైనటువంటి ప్రచార ఆర్భాటము కూడా లేకుండా దాదాపు కేవలం 3-4 నెలల ముందు నుంచే కూడా ప్రచారాన్ని ప్రారంభించినటువంటి విజయ్కి కరూరు తొక్కిసలాట ఘటన, అదేవిధంగా ఎన్నో రకాలుగా అధికార పార్టీ ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటనలు, వీటన్నిటి వెనుక ఎంతో శ్రమ దాగి ఉంది. అయితే వీటన్నిటిని కూడా ఎక్కడా లెక్క చేయకుండా విజయ్ ముందుకు కొనసాగారు. ఇటు సర్వే రిపోర్టులను వాటిని కూడా పక్కన పెట్టి తనపైన తాను విశ్వాసం ఉంచాడు. తన పార్టీ పైన అదేవిధంగా తాను ఏదైతే ఒక మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నానో, ఇటు అక్రమాలు కావచ్చు, అవినీతి నిర్మూలన కావచ్చు, అదేవిధంగా గాంజాయి, డ్రగ్స్ వంటి నిర్మూలనతో పాటు యువతకి సరైనటువంటి ప్రోత్సాహాలు, భవిష్యత్తుని చూపించగలిగేటువంటి అంశాలపైన కీలకంగా ఫోకస్ చేశాడు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు, ప్రజల్లో ఆ విశ్వాసాన్ని నింపగలిగాడు. సో ఆ విశ్వాసమే ఇవాళ నిజమైందనే చెప్పాలి. సో ఏదైతే ఏషియన్ మై ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆ సర్వేలో చెప్పినట్లుగానే దాదాపు 110 స్థానాలకు మించి ప్రస్తుతం లీడింగ్లో టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. రానున్నటువంటి కొద్ది క్షణాల్లోనే ఇటు మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గరయ్యి పూర్తి స్థాయిలో ఎటువంటి ఎవరి మద్దతు అవసరం లేకుండానే కూడా ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చి కనుక నిలిచిపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ సిపిఎంతో పాటు పిఎంకే పార్టీ యొక్క సపోర్ట్ కూడా తీసుకునేటువంటి ఆలోచనలో ఇటు విజయ్ అదేవిధంగా వారి సలహాదారులతో పాటు కొంతమంది ఇప్పటికే విజయ్ ఇంట్లో చర్చలు, ఆ రకమైనటువంటి చర్చలు కూడా జరిపినట్లు మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారంగా కూడా చెప్పాలి. ఈరోజు త్రిష బర్త్డే కావడం, అలాగే టీవీకేకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన అధికారానికి చేరువ కావడం అనేది చాలా పెద్ద వార్త. రైట్, ఈ రెండింటినీ ఎలా చూస్తున్నారు విజయ్ అండ్ త్రిష? ఎస్, ఖచ్చితంగా. అంటే మొదటి నుంచి కూడా ఈ పార్టీ నెలకొల్పినప్పటి నుంచి కూడా విజయ్ వ్యక్తిగత జీవితాన్ని పైన కూడా టార్గెట్ చేశారు మిగిలినటువంటి రాజకీయ పార్టీలు, అదేవిధంగా మీడియా కూడా. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా తొలగలేదు. తన వ్యక్తిగత విషయాల గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు. తాను చేయబోయేటువంటి సేవ, తాను చేయబోయేటువంటి రాజకీయం, ప్రజలకు ఇవ్వబోయేటువంటి భరోసా పైన మాత్రమే ఫోకస్ చేయండి. ఆ రకంగానే తను ప్రజల్లోకి ముందుకు వెళ్తాను, ఆ రకంగానే తను విశ్వసించాలని చెప్పి కూడా చాలా బలంగా దాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు విజయ్. ఆ రకంగా ఇటు త్రిషాకి తనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ పైన కూడా ఆయన పలుమార్లు కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే త్రిష కూడా విజయ్తో ఉన్నటువంటి రిలేషన్షిప్ నేపథ్యంలోనే ఇటు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, అదేవిధంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే విజయ్ ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పడం అనేది కూడా ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు విజయ్ అభిమానుల్లో కూడా ఒక ఎంతమైనటువంటి ఉత్సాహాన్ని నింపిందని కూడా చెప్పాలి. మూడ్ ఆఫ్ ద పార్టీ ఎలా కనిపిస్తోంది లోకేష్? ఎందుకంటే 8 స్థానాలు వెనకబడినట్టుగా మనకు కనిపిస్తోంది మ్యాజిక్ ఫిగర్కి. అయితే తగ్గినా సరే ఎవరితో కలిసి వెళ్ళే అవకాశం ఉంది? విజయ్ని ఏ పార్టీలు అప్రోచ్ అవుతున్నాయి, అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోందా?
ఎస్, ఖచ్చితంగా ప్రధానమైనటువంటి అన్ని పార్టీలు నిజంగానే విజయ్ దగ్గరికి, విజయ్ని కాంటాక్ట్లోకి తీసుకోవడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కేవలం అధికార డిఎంకే మినహా ఏఐడిఎంకేతో పాటు ఉండేటువంటి కూటమికి సంబంధించినటువంటి మిగిలిన అన్ని పార్టీలు కూడా ప్రత్యేకించి తామే గనక వచ్చి మీతో కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని చేపట్టడానికి సహకరిస్తామనేటువంటి మంతనాలు, ఆ విధమైనటువంటి ఫోన్ కాల్స్ కూడా విజయ్కి అందుతున్నాయి. అయితే తాను పూర్తి స్థాయిలో దాన్ని చర్చించిన తర్వాత తనకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులతో చర్చించాలి. అదేవిధంగా పార్టీ నెలకొల్పడానికి మొదటి నుంచి సహాయం చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, అండుదండగా నిలిచినటువంటి వ్యక్తులతో అంతా కూడా చర్చించిన తర్వాత ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాననేటువంటి ఆలోచన చేస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్కి చేరుగా ఉండేటువంటి నేపథ్యంలోనే ఆ మ్యాజిక్ ఫిగర్ను కూడా ఖచ్చితంగా దాటగలుగుతామనేటువంటి భరోసాతో ఇంకా విజయ్ ఉన్నారు. అయితే ఒకవేళ దాటలేని పక్షంలో అయితే మాత్రం మీరు అన్నట్టుగా పిఎంకే, అదేవిధంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల యొక్క మద్దతు తీసుకునేటువంటి ఆలోచనలు అయితే మాత్రం ఉన్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. ఎటువైపు అడుగులు పడే అవకాశం ఉంది? ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తన ప్రచారంలో కూడా ఎక్కువగా ఆయన డిఎంకేని కానీ అటు ఏఐడిఎంకే రెండింటికి సమాన దూరం అని చెబుతూనే వచ్చారు. అటు స్టాలిన్ అయితే అంకులని సంబోధించారు, ఇటు ఏఐడిఎంకి సంబంధించి బీజేపీని విమర్శిస్తూ వచ్చారు. సో ఎటువైపు అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది లోకేష్? అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏదైతే అధికార పార్టీ అయినటువంటి డిఎంకేను, అదేవిధంగా సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ను మాత్రమే మొదటి నుంచి కూడా విజయ్ టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఇటు తమిళనాడు వ్యాప్తంగా కూడా అవినీతి, అదేవిధంగా పూర్తిగా కూడా ఈ అక్రమాలు పెరిగిపోయాయి. దాని నుండి ప్రజల్ని రక్షించాలంటే ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు రావాలి, ప్రజలకు సేవ చేయడానికి తాను ఈ పార్టీని నెలకొల్పానని చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆయన రిమైనింగ్ పార్టీస్ని ఎక్కడ కూడా టార్గెట్ చేయలేదు. ఓన్లీ బీజేపీ, అదేవిధంగా అధికార పార్టీ అయినటువంటి డిఎంకే, స్టాలిన్ను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. రిమైనింగ్ పార్టీస్ అంటే మిగిలిన కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, పిఎంకే కావచ్చు, ఈ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అధినేతలను కూడా ఎక్కడ కూడా ఇంతవరకు విజయ్ ఆరోపించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ చెరువులో లేకుండా పోయినా తనకి ఖచ్చితంగా ఒక మద్దతు వచ్చినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఇటు పిఎంకే, కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం యొక్క మద్దతు తీసుకునేటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి ఉద్దేశం కూడా తనకు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈశ్వర్. రైట్ లోకేష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.